మన జీవితానికి చాలా అవసరమైన పాయింట్. మరలా మరలా చెప్తున్నాను అంటే, దేవుడు మరలా మరలా మీకు తెలియజేస్తున్నాడంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా మనస్సులో మార్పు, మన ప్రాణంలో మార్పు, మన రూపాంతరత అన్నది లేకుండా నువ్వు ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించలేవు. ఒక గొప్ప దైవజనుడికి ఓడిపోతున్న క్రైస్తవుడికి ఒకటే తేడా, వాళ్ళ మనస్సు మార్పు చెందకపోవడమే. రక్షించబడలేదా? రక్షించబడ్డాడు. యేసుప్రభు దేవుడు కాదా? అందరూ యేసుప్రభుని నమ్మినోళ్ళే. కానీ ఎందుకు ఒక వ్యక్తి విజయంగా ఉంటాడు, ఒక వ్యక్తి ఏమీ తెలియకుండా చచ్చిపోతాడు అంటే, ఈ మనస్సులో మార్పు లేక, ఆలోచన విధానంలో మార్పు లేక, వాళ్ళ ఎమోషన్స్ లో మార్పు లేక, వాళ్ళ చిత్తంలో, వాళ్ళ ఇష్టాల్లో మార్పు లేక ప్రజలు నశించిపోతున్నారు. అందుకనే మీకు తెలియజేయబడుతుంది, జాగ్రత్తగా ఇది నా జీవితానికి అని వినండి. బైబిల్ క్లాస్ అని వినకండి, ఇది నా జీవితానికి దేవుడు ఏదో చెప్తున్నాడని వినండి. ఓకేనా? ఉదయం లేచిన తర్వాత నీ మనసు ఎప్పుడు చూసినా వాక్యానికి విరోధంగానే ఉంటది. ఇక్కడ నీకు దేవుడు పైనుంచి వచ్చి నీకు సహాయం చెయ్యడు. నీ మనస్సును మార్చుకోవలసింది నువ్వే. ఇంకా ఎవ్వరూ నీకు సహాయం చెయ్యరు. ఆ స్థలానికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తే ఆ స్థలానికి వెళ్ళకుండా ఉండవలసింది నువ్వే. అలా ఆలోచించొద్దని దేవుడు చెప్తే అలా ఆలోచించకుండా ఉండాల్సింది నువ్వే. వాళ్ళని క్షమించు అని దేవుడు చెప్తే క్షమించవలసింది నువ్వే. నువ్వు ఇలాంటి భావోద్రేకాలతో ఉండొద్దని దేవుడు చెప్తే ఉండవలసింది నువ్వే. ఆయన నీ నోరు పట్టి లాగేడు, నీ చెవులు మూసేయడు, నీ కాళ్ళు చుట్టేయడు, నీ చేతులు కట్టేయడు, నిన్ను బంధకాల్లో ఉంచడు. అవి దెయ్యపు శక్తులు ఉంచుతాయి, దేవుడు ఉంచడు. మనకి మనమే వెళ్లకుండా ఆగాలి, మనకి మనమే ఆలోచన మార్చుకోవాలి, మనకి మనమే మారు మనసు పొందాలి, మన మనస్సుని మనమే రూపాంతరపరుచుకోవాలి. దేవుడు ఏదో చేస్తాడని నువ్వు ఆలోచించినంత కాలం సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. నన్ను మార్చేయాలని తలక్రిందులుగా తపస్సు చేసిన దేవుడు మార్చడు. మార్చుకోవలసింది నువ్వే, క్షమించాల్సింది నువ్వే, సరిగ్గా మాట్లాడాల్సింది నువ్వే. అర్థమవుతుందా? నువ్వే అని వెళ్తుందా? లోపలికి వెళ్తుందా? మైండ్లోకి వెళ్తుందా? బైబిల్ చదవాలి, పరిశుద్ధాత్మదేవుడు బైబిల్ చదువు అంటే నీ మనస్సు నేను చదవను అన్నప్పుడు మనసు మార్చుకొని కూర్చొని బైబిల్ చదవాల్సింది నువ్వే. ఎవరు నీ చేతుల్లో బైబిల్ పెట్టి కళ్ళు తెరిచి నీ చేత చదివించరు. నీ మనసు నువ్వే మార్చుకొని కూర్చొని చదవాలి. నువ్వు చదివితే నీకు ప్రత్యక్షత ఇస్తాడు. నువ్వు ప్రార్థనకి మోకరిస్తే నిన్ను నడిపిస్తాడు. నువ్వు నమ్మడం మొదలు పెడితే దేవుడు అద్భుతం చేస్తాడు. ఆటోమేటిక్ గా జరగదు. దేవుడే మార్చేయాలంటే జరగదు. నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయంటే అవి నీ ఆలోచనలే. నువ్వే మారాలి. ఎలా మారగలవు? ఏ టాబ్లెట్ వేసుకుంటే నీ మనసు మారుతుంది? లేకపోతే ఏం చేస్తే, ఉపవాసం ఉంటే నీ మనసు మారుతుందా? ఏం చేస్తే నీ మనసు మారుతుంది? ఒకే ఒక మార్గం, దేవుని వాక్యం. ఈ వాక్యమే నీ మనస్సుని రక్షించగల శక్తి ఈ వాక్యానికే ఉంది. ఎలాగ ఈ వాక్యం పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుంది? ఏ విత్తనమైనా గాలిలో ఉంటే అది చెట్టుగా మారుతుందా? ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి చెప్పాలి, బయటికి మాట్లాడాలి. వాక్యం ఏం చేయాలి? అది త్రవ్వి లోతుగా దాన్ని నాటాలి, దానికి నీరు వేయాలి. అప్పుడు ఆ వాక్యం, అది లోపల ఉన్న విత్తనం ఏమవుతుంది? అది ఫలించి మొట్టమొదట మొలకని, తర్వాత అది గింజని ఇస్తుంది. అలాగా దేవుని వాక్యం ఈ బయట ఈ పుస్తకంలో ఉన్నంత కాలం పనిచేయదు. ఈ మైక్లో చెప్తున్నప్పుడు ఈ స్వరం పనిచేయదు. ఇది నీ హృదయంలో నువ్వు దాచుకోవాలి. ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు,
నాకు ఏం చెప్తున్నాడు, ప్రభువు నాతో ఏం మాట్లాడుతున్న విషయం మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ వినాలి. వింటున్నారా? చెవులు గలవాడు వినుగా, కానీ ఓరకనే యేసుక్రీస్తు చెప్పలేదు. వారు వినుమట్టుకు విందురే గాని గ్రహించరు అని ఊరకే చెప్పలేదు. వినాలి. ఏం చెప్తున్నారు, ప్రభువా నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావని శ్రద్ధగా వినకుండా దేవుని వాక్యం నీ మనసులోకి వెళ్ళదు. నీ హృదయంలో నువ్వు దాన్ని పదే 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 గుర్తు చేసుకోకుండా నీ హృదయంలో అది దాచబడదు. విన్న వాక్యాన్ని ప్రకారం నువ్వు నడవకపోతే అది నీలో ఫలించదు. ఒకవేళ ఈ వాక్యం నాకు ఈరోజు బాగా అర్థమైపోయింది, నాకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు చెప్తానని నువ్వు అనుకున్నా కానీ, ఒకవేళ ఆ వాక్యం చెప్పినట్టుగానే నువ్వు నడవకపోతే ఆ వాక్యం నిష్ఫలమైపోతుంది. అంటే అది పని చేయదు. మరి వాక్యం విన్నానే, ప్రతి మంగళవారం వెళ్తున్నానే, నేను వింటున్నానే అని అనుకుంటున్నావా? కేవలం వినువారు మట్టుకై ఉంటే మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. మీరు వస్తున్నామనే పేరు మాత్రమే కలదు, కానీ మీరు మోసం చేసుకుంటున్నారు. పరిస్థితి వచ్చినప్పుడు మీరు వాక్యం ప్రకారం నడవడం లేదు. ఎప్పుడైతే నడవరో అది ఫలించదు. నడిస్తేనే ఫలిస్తుంది. నడిచి తీరాలి. నాకు అనిపించడం లేదండి, అది నీ మనసు. నాకు కనిపించడం లేదండి, అది నీ మనస్సు. నాకు చెయ్యాలని లేదండి, అది నీ మనస్సు. నేను చెయ్యలేనండి, అది నీ మనస్సు. చెయ్యగలవు కాబట్టి ప్రభువు చెప్పాడు. చెయ్యలేనివి ఆయన చెప్పడు, చేసేవే చెప్తాడు. ఆయన న్యాయాధిపతి. మోయలేని భారాన్ని ఆయన వెయ్యడు, మోయగలిగేవే చెప్తాడు, మోసేవే ఇస్తాడు, చెయ్యగలిగేవే చేయమంటాడు. కాబట్టి దేవుడు ఒకటి చేయమంటే, దేవా నేను దాన్ని చేస్తాను అని చెప్పాలి. ఎప్పుడైతే వాక్యానికి నీ హృదయంలో ప్లేస్ లేదో నువ్వు సాతానికి ప్లేస్ ఇస్తావు. సాతానికి ఏం చేస్తాడు తెలుసా? నిరాశను కలుగు చేస్తాడు. సాతానికి ఏం చేస్తాడు తెలుసా? అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు. సాతాను నీ హృదయంలో శాంతి లేకుండా చేస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను ప్రజలరా, వినండి వినండి. ఎప్పుడైనా నీ హృదయంలో శాంతి పోయిందా, దేవుని వాక్యం నీలో పని చేయడం లేదని అర్థం. ఎప్పుడైనా హృదయంలో సమాధానం ఎగిరిపోయిందా, దేవుని వాక్యానికి నువ్వు ప్లేస్ ఇవ్వడం లేదు. ఎక్కడో గలిబిలి వచ్చిందంటే, నీ హృదయంలో శాంతి లేదంటే, నువ్వు వాక్యానుసారంగా నడవట్లేదంటే, ఎక్కడో నువ్వు సాతానికి ప్లేస్ ఇచ్చేసావు. అందుకనే నీ హృదయంలో అంత దేవునితో సంతోషంగా బ్రతకలేకపోతున్నావు. ఎక్కడ అన్నది గ్రహించుకోవాలి. మనస్సు మారి నూతనమై రూపాంతరం పొందాలి. మనకు ఒక అభిప్రాయం ఉంటది. కొన్ని విషయాల్లో ఈ విషయం ఇంతే అని కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఈ అభిప్రాయాల మీద కానీ ఉండిపోయావా, నీ జీవితం అలాగే ఉండిపోతుంది. నువ్వు అభిప్రాయాల్ని మార్చుకోవాలి. దేనికి అనుగుణంగా? వాక్యానికి అనుగుణంగా. అందుకే లాస్ట్ వీక్ ఆదివారం చెప్పాను, గుర్తుందో లేదు, ప్రతి పరిస్థితిలో ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఈ మాటల్లో దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఈ మాటల్లో దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్నది ఖచ్చితంగా అర్థం అవ్వాలి. మనకి ప్రతి విషయంలో మనం ప్రశ్నించుకోవాలి. ఎవరి మీద అసూయ వస్తుంది అనుకో, దేవుని వాక్యం ప్రేమ అసూయ పడదు, కానీ నేనేం చేస్తున్నాను? అసూయ పడుతున్నాను. ప్రేమ కోప్పడదు, కానీ నేనేమవుతున్నాను? ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, నేనేం చేస్తున్నాను? అమర్యాదగా ప్రవర్తిస్తున్నాను. అంటే నాలో ప్రేమ లేదు. దేవా నన్ను క్షమించు. నేను ప్రేమ చేత కదులుతాను, ప్రేమతో మాట్లాడుతాను, ప్రేమతో నేను ఉంటాను అని మళ్ళీ మార్చుకోవాల్సింది ఎవరు? మనమే మార్చుకో. ప్రేమ పైనుంచి ఆటోమేటిక్. నువ్వు రక్షించబడ్డ రోజే నీలో ప్రేమ పోయబడింది. కొత్తగా ప్రేమ వెయ్యడు దేవుడు. ప్రేమతో నడవాల్సింది నువ్వే. అర్థమైందా? లేదంటే దయ్యపు శక్తుల చేత నువ్వు రక్షించబడ్డా గాని, దేవుని బిడ్డవైనా గాని దయ్యపు శక్తుల చేత నువ్వు నడిపించబడతా ఉంటావు. జాగ్రత్త. ఒకసారి ఒక
ఒక అమ్మాయి 20 సంవత్సరాలు 25 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయిని కెన్నెత్ హ్యాగన్ దగ్గరికి తీసుకొని వచ్చారంట. ఏం జరిగింది? ఎందుకు తీసుకొచ్చారు? అమ్మాయికి ప్రార్థన చేస్తున్నారు. అమ్మాయిని ప్రార్థన చేస్తుంటే అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి దేవుడు అమ్మాయి గురించి సమస్తాన్ని కెన్నెత్ హ్యాగన్కి తెలియజేశాడు. తెలియజేస్తే అప్పుడు అమ్మాయిని పక్కకి తీసుకొని వచ్చి, నువ్వు తన ప్రాబ్లం ఏంటో తెలుసా? పెళ్ళయింది, భర్తతో తన కాపురం చేయడానికి ఇష్టపడట్లేదు. ఏంటి రీజన్? దేనికి నువ్వు వినాలి? దేనికి కాపురం చేయట్లేదు అది ఎవ్వరికి తెలియదు. కానీ భర్త అంటే ఇష్టమే, సంతోషమే, కానీ కాపురం చేయడానికి ఇష్టపడలేదు. ఏం జరిగింది? దేనికి ఇష్టం అవ్వట్లేదు? ఏమో తెలియదు, నాకు ఉండాలని లేదు. ఏమైంది? ఆ భర్త సరిగ్గా చూడట్లేదా? లేదు, తన చాలా మంచోడు. మరి ఏం జరిగింది అంటే, చిన్నప్పుడు తన చిన్న వయసులో 9 సంవత్సరాల వయసులో తన ఇంటికి వచ్చేసరికి తన తల్లి తన తండ్రితో కాకుండా వేరొక వ్యక్తితో వేరే అక్రమ సంబంధంలో ఉండడం తను చూస్తుంది. అప్పటి నుంచి తన మనసంతా ఇలాంటి, అంటే భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధమే వ్యర్థం, అది చాలా అపవిత్రం అన్నది మైండ్లోకి వెళ్ళిపోయి తను చాలా బాగా పెళ్లి చేసిన తర్వాత కూడా తన యొక్క భర్తతో సంతోషంగా ఉండలేకపోతుంది. ఎప్పుడైతే ఈ భావోద్రేకాన్ని తను క్యారీ చేస్తుందో, దాన్ని అలా పట్టుకొని ఇది ఇలాగే అని దాని మీదే తన మైండ్ ఎప్పుడు పెట్టుకుందో, ఆ ఎమోషన్ ని ఆధారం చేసుకొని సాతాను తన్ని హోల్డ్ చేసేస్తాడు. హోల్డ్ చేసి తన జీవితం అంతటినీ హోల్డ్ చేస్తాడు. అందుకనే తన జీవితం నాశనం అయిపోవడానికి కారణం అవుతాడు. ఈ విషయం అంతటినీ తనతో కెన్నెత్ హ్యాగన్ చెప్పినప్పుడు, అవును ఇది నిజమే అని చెప్తారు. అప్పుడు నీకు ఇష్టమైనా నువ్వు బయటికి రావడం నాకు ఇష్టమే, సాతాను ఆమె మనస్సును వదిలి వెళ్ళు అని తను ఆజ్ఞాపించగానే తను మామూలు వ్యక్తి అయ్యి తిరిగి 2-3 సంవత్సరాల తర్వాత కలుసుకునే సమయానికి పిల్లలతో సంతోషంగా కుటుంబం ఉండడం చూస్తాం. అర్థమవుతుందా? అంటే ఒక చిన్న భావోద్రేకం ఏం చేస్తుంది? తన జీవితాన్ని స్పాయిల్ చేస్తుంది. చిన్న భావోద్రేకం తన జీవితాన్ని స్పాయిల్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనుషుల మీద ఉన్న అభిప్రాయాలు లేకపోతే ఉన్న పరిస్థితులు వేటిని కూడా మనసులో పెట్టుకోవడానికి వీలు లేదు. ఈ మనసు ఎప్పుడు కూడా దేవుని వాక్యానుసారంగా ఉండాలి. సరే, విషయం గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, తీసారా? తీయకపోతే నేను చదివింది వినేయండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. చిన్నప్పుడు ఇలా జరిగిందండి, లేకపోతే ఇది జరిగిందండి, అది జరిగిందండి, ఇదయ్యిందండి. ఎవరు పాడైపోరు, నువ్వే పాడైపోతావు. నువ్వే పాడైపోతావు. నీ జీవితమే స్పాయిల్ అయిపోతుంది, నీ జీవితమే నాశనం అయిపోతుంది. కాబట్టి నీ మనసు ఎవరి మీద అనుకోవాలి? ఆయన వాక్యం మీద అనుకోవాలి. అప్పుడు నీ హృదయం పూర్ణ శాంతి గల వానిగా దేవుడు నిన్ను చేస్తాడు. వాళ్ళ గురించి దేవుడు చూసుకుంటాడు. నీకెందుకు? నీ జీవితం దేని మీద ఉండాలి? ఈ వాక్యానుసారంగా ఉండి తీరాలి. ఓకేనా? నెక్స్ట్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మన మనసు ఎలా ఉండాలంట? ఆలోచించుకోండి, మన మనసు ఎలా ఉంటుందో. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన మనసు ఎలా ఉంటుంది? ఏం ఆలోచిస్తుంది? దేని గురించి నీ మనసు ఉంది? క్రీస్తునికి కలిగిన మనస్సుని నువ్వు కూడా కలిగి ఉన్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తుకు కలిగిన మనస్సుని
నీవును కలిగి ఉండు. కలిగి ఉన్నావా క్రీస్తు కలిగిన మనసుని? ఓకేనా? నెక్స్ట్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. మెట్టుకు సహోదరులరా, ఏ యోగ్యతైనా మెప్పైనా ఉండినెడలా, ఏవి సత్యమో, ఏవి మాన్యమో, ఏవి న్యాయమో, ఏవి పవిత్రమో, ఏవి రమ్యమో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు ధ్యానం ఉంచుకోండి. ఎలా ఉండాలంట? ఏవి ఏవి సత్యమో, ఏవి సత్యమో. సత్యం అంటే ఏవి నిజమో దాని మీదే, ఏవి నిజాయితీ గలవో దాని మీదే, ఏవి రమ్యమైనవో దేవుని దృష్టికి ఏవి ప్రియమైనవో వాటి మీదే. ఒకసారంట కెన్నెత్ హేగన్ గారే చాలా మందితో కూర్చున్నారు. వాళ్ళందరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే ఒక పాస్టర్ గారి కోసం మాట్లాడుకుంటున్నారు. ఏమని? ఫలానా పాస్టర్ గారు తెలుసా మీకు? ఆ పాస్టర్ గారికి ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు. ఆవిడతో ఆ పాస్టర్ గారికి అక్రమ సంబంధం ఉందో తెలుసా అని మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటే అందరూ మాట్లాడుకుంటారా, నాకు తెలుసు, నాకు తెలీదు, అవునా, అది ఇదని అందరూ డిస్కస్ చేసుకుంటారు. కెన్నెత్ హ్యాగన్ గారు మాత్రం మౌనంగా ఉంటారు. ఏంటి ఏంటి హ్యాగన్ గారు, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే, నేను ఈ విషయాల గురించి మాట్లాడు. ఏవి పవిత్రమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి అవే కదా మాట్లాడమన్నాడు. నేను వీటి మీద నా మనసు నేను పెట్టను అంటాడు. మేము అబద్ధం చెప్తున్నాం అనుకుంటున్నారా? అవి నిజాలు అని అంటాడు. అది సత్యం అవ్వచ్చు, కానీ అది పవిత్రం కాదు అని చెప్తాడు. హల్లెలూయా. నిజమే, మీరు మాట్లాడుకుని నిజం అవ్వచ్చు, కానీ అది పవిత్రమైంది కాదు. అనవసరం మనకి ఇతరుల గురించి ఆలోచించడం అనవసరం. ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచిస్తామో మన మనసు చెడిపోతుంది, పాడైపోతుంది. జడ్జి చేసేది ఎవరు? తీర్పు తీర్చేవాడెవడు? న్యాయం విధించేవాడెవడు? ఎవరు తీర్పు తీర్చేవాడెవడు? యేసయ్య. న్యాయం విధించేవాడెవడు? యేసయ్య. మనకెందుకు? వాళ్ళు 98 సంవత్సరాలు పాపం చేసి ఒక రాత్రి ప్రభువా నన్ను క్షమించు అని వాళ్ళు నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే ప్రభు ఏం చేస్తాడు? వాళ్ళని మనం అనుకున్న మాటలు మాత్రం అలాగే ఉంటాయి. మనం అనుకున్న మాటలు మాత్రం అలాగే ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు దోషులు అవుతారు? నువ్వు పాపం చేయలేదు సరికదా, దోషివైపోయావు. ఎందుకు వచ్చిన గొడవ? చాలాసార్లు ఇది కూడా నండి, ప్రజల మీద తీర్పులు తీరుస్తాం. వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు ఎలాగో ఉంటారు, వాళ్ళు అలాగే ఉంటారు. అసలు ఎవరు నువ్వు చెప్పడానికి వాళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారని? నీకు తెలుసా వాళ్ళ జీవితం గురించి? వాళ్ళ జీవితం గురించి మాట్లాడడానికి అసలు ఎక్కడైనా నువ్వు ఎప్పుడైనా వాళ్ళతో కలిసావా, కూర్చున్నావా, వాళ్ళతో మాట్లాడావా? వాళ్ళ గురించి నీకు ఏమైనా తెలుసా? ఎలా నువ్వు మాట్లాడగలుగుతావు ఆ మాట? ఏ పరిస్థితుల మధ్య వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు? ఒకసారి కెన్నెత్ హ్యాగన్ గారు ఇలాగే ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి చేయాల్సినట్టు కాకుండా చేయకూడనట్టే చేశాడు. అందరూ దాని గురించి, దానివల్ల పరిచర్య చాలా దెబ్బతింటది. అందరూ మాట్లాడుకుంటారు, అలా ఎందుకు చేశాడు ఆయన, అలా ఎందుకు చేశాడు ఆయన, అలా ఎందుకు చేశాడు ఆయన. ఈయన దగ్గరకు కూడా వచ్చి ఈ అపవిత్రమైనది, వ్యభిచారాలు అవి కాదు, ఏదో డెసిషన్, ఏదో నిర్ణయం తీసుకోవడంలో. అయితే ఆ కెన్నెత్ హ్యాగన్ గారి దగ్గరకు వచ్చి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే, అలా చేసి ఉండకూడదు అన్నాడు. ఏమన్నాడు? అలా చేయకుండా ఉంటే బాగున్నా అన్నాడు. అలా చేయకుండా ఉంటే బాగున్నా అన్నాడు. అయిపోయింది. ఇంటికి వెళ్తాడు, పడుకుంటాడు, నిద్ర పట్టదు కెన్నెత్ హ్యాగన్కి. ఆయనకి ఒక్క క్షణంలో నిద్ర పడుతుంది. ఎందుకంటే ఆయన ఒక వాక్యాన్ని నమ్ముతాడు, నీ భక్తులకి నువ్వు సుఖనిద్రని ఇస్తావు దేవా. దేవా, నేను నీ ప్రియమైన వాడిని కాబట్టి నేను హ్యాపీగా నిద్రపోతున్నానని పడుకుంటాడంట. పడుకోవడం కూడా మనం అలసిపోయి పడుకుంటాం, ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని పడుకుంటాడు. నిద్ర పట్టట్లేదు, మళ్ళీ నిద్ర పట్టట్లేదు, హృదయంలో కలతగా ఉంటుంది. లేస్తాడు, ప్రభా నేను ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా ఏమైనా చేశానా ప్రభా అని అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు ఆ ఫలానా వ్యక్తి గురించి ఏం మాట్లాడావు అని అడుగుతాడు. నేనేం మాట్లాడలేదే, నేనేం జడ్జి చేయలేదే, నేనేం అనలేదే అని దేవుడితో వాదించడం మొదలుపెట్టి ఎంతసేపు వాదించగలడు? ప్రభా
నన్ను క్షమించు, ఆ వ్యక్తి అలా చేయకుండా ఉంటే బాగున్ను అన్నాను అని అంటాడు. ఒక దేవుడు ఏమంటాడు తెలుసా, ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఇంకా వరస్ట్గా ప్రవర్తిస్తావని చెప్తాడు. ఆ ప్లేస్లో నువ్వుంటే ఇంకా చండాలంగా నువ్వు ప్రవర్తిస్తావు. ఆ వ్యక్తి కాబట్టి అంత బాగా ప్రవర్తించాడు అని దేవుడు చెప్తాడు. సో, ఎన్ని స్ట్రెస్ల మధ్య, ఎన్ని పరిస్థితుల మధ్య, మనుషులు అనేక రకమైన పరిస్థితుల మధ్య వాళ్ళు ఉంటారో మనం ఊహించలేమండి. నేను చాలాసార్లు గమనించాను. మనుషులు, నాకు తెలుసు ఒక వ్యక్తి ఆల్మోస్ట్ క్యాన్సర్కి గురయ్యి దేవుడి దేవలేదు అలాగా బ్రతుకుతూ ఉంటే కొన్ని రోజులు ఆ వ్యక్తి మీద చాలా జాలి పడ్డారు అందరూ. కొన్ని రోజులు పోయాక ఆ వ్యక్తి మామూలుగా ఉన్నాడు, తను సఫర్ అవుతున్నాడు కానీ మామూలుగానే ఉన్నాడు. ప్రజలు మర్చిపోతారు క్యాన్సర్ అనే విషయం. ఈ ప్రజలకు కావాల్సిందేంటి, ఆ వ్యక్తి నుంచి ఆదరణ కావాలి, ఆ వ్యక్తి నుంచి డబ్బులు కావాలి, ఆ వ్యక్తి నుంచి అన్ని కావాలి. ఏం కావాలో అవి. ఆ వ్యక్తి పడుతున్న సఫరింగ్ మర్చిపోతారు, కానీ సఫర్ అవుతున్నది ఎవరు? ఆ వ్యక్తి సఫర్ అవుతుంటాడు. నీకు అనిపించదు సఫరింగ్. ఆ సఫరింగ్ గురించి నువ్వు 2 రోజులు ఆలోచిస్తావు. నీ ఆలోచన పోగానే ఆ వ్యక్తి సఫరింగ్ అని కూడా మర్చిపోతావు. ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో చూడండి, 2 రోజులు వాళ్ళతో పాటు ఏడుస్తాం, 3వ రోజు మనం మారిపోతాం. మనం రికవర్ అయిపోతాం, వాళ్ళు రికవర్ అయిపోవాలనుకుంటాం. ఎలాగవుతారండి? నీకున్న బాధ వాళ్ళకున్న బాధ సమానమా? మనం బాగా అయిపోయినా మారాలండి, తప్పదండి, మారాలి. ఎవరు నువ్వు చెప్పడానికి మారాలా వద్దా అని? ఆ వ్యక్తి స్థానంలోకి వెళ్తే గాని ఒక వ్యక్తిని అర్థం చేసుకోలేము. ఎప్పుడు యేసయ్య తన స్థానంలో నుంచి మనుషుల్ని చూడలేదు. మనుష్యులని క్రిందకొచ్చి, దేవత్వాన్ని వదిలిపెట్టి కిందకొచ్చి మానవ రూపాన్ని ధరించి అక్కడి నుంచి మనిషిని అర్థం చేసుకుని, మనిషి పాపాన్ని వాళ్ళ మీద వేసుకుని మనుషుల్ని అర్థం చేసుకున్నాడు. దేవుడిగా మనం చూస్తే మనం నాశనం అయిపోతాం. ఆయన దీనుడిగా రిక్తుడిగా వచ్చాడు కాబట్టి మనం రక్షించబడ్డాం. పిల్లలు, దయచేసి చెప్తున్నాను మరలా, నీ స్థానంలో నుంచి మనుషులను చూడకు. నీ స్థానంలో ఓకే, నువ్వు స్టేబుల్ అయ్యావు, బానే ఉన్నావు, నీ స్థానంలోంచి మనుషులను చూడకు. ఆ స్థానానికి దిగు, కిందకి దిగు. ఆ వ్యక్తి స్థానంలోకి వెళ్ళి మనుషుల్ని ఆలోచించు. అందుకే యేసుక్రీస్తుకి పాపుల్ని ప్రేమించే శక్తి ఉంది, మనకు లేదు. సో మనస్సుని మనం దేవుని వాక్యాన్ని, క్రీస్తుకు కలిగిన మనస్సు నువ్వు కూడా కలిగి ఉండు. నువ్వెవరివైనా కానీ క్రీస్తు కలిగిన మనసును కలిగి దయచేసి కలిగి ఉండండి. ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. అన్నెసెసరీ థింగ్స్ మీద మన మనసుని పెట్టుకోవడానికి వీలు లేదు. వాక్యానికి అనుగుణంగా మన మనసు మారిపోతూ ఉండాలి. లేకపోతే సాతాను నిన్ను పరిపాలిస్తాడు. పాపం చేయట్లేదు కదండి, పాపం చేయట్లేదే. నువ్వు పాపం చేయవసరం లేదు. అడిగి నీ మనసు సరిగ్గా లేకపోతే చాలు. నీ మనసు సరిగ్గా ఉండకపోతే, నువ్వు సరిగ్గా ఆలోచించకపోతే చాలు, సాతాను నీలో తిష్టేసుకొని కూర్చుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. మనసు మార్చుకోవాల్సింది ఎవరు చెప్పాలి? ఎక్కడికైనా వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఉండాల్సింది ఎవరు? ఆలోచించకూడదంటే ఆలోచించుకుని ఉండాల్సింది ఎవరు? అపవాది చేయించేస్తున్నాడండి, అది బైబిల్లో లేదండి. నువ్వు వాడికి, నీ పిల్లకిని, నీ చేతిని, నీ కాలుని ఇస్తే ఆడప్పుడు లాక్కొని వెళ్తాడు. నువ్వు ఇవ్వకుండా ఆడికి అసలు నీ మీద అసలు అధికారమే ఉండదు. ఒకవేళ నేను లాక్కెళ్తున్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చావని అర్థం. ఎవరికి? అది గుర్తుపెట్టుకోండి. సాతాను నీ అనుమతి లేకుండా నీ దగ్గరికి రాడు. నేను మా ఫ్రెండ్ ఒక చెప్పిన ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తుంటుంది. మనం సైట్ కొనుక్కుంటాం కదా, బయట స్థలాలు కొనుక్కుంటాం. కొనుక్కొని దాని చుట్టూ కంచేస్తామా? కంచేసి ఒక బోర్డు పెడతాం, ఈ రిజిస్టర్ నెంబర్తో ఉన్నటువంటి ఈ స్థలం ఫలానా ఫలానా వ్యక్తికి చెందింది, రిజిస్టర్ నెంబర్ ఇది అని, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది అని పెడతాం. ఓకేనా? దాని చుట్టూ కంచేసేస్తాం. అందులోకి ఏవి కుక్కలు నక్కలు రాకుండా చుట్టూ ముళ్ళ కంచెలు వేస్తాం.
ఒకవేళ ఒక కుక్కో పందో లోపలికి వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఏమైంది అక్కడ? అది ఎగిరెళ్తుందా ఏమైంది అక్కడ? ఏం జరిగింది? కంచె ఎక్కడో ఓపెన్ అయింది. కంచె ఎక్కడో ఓపెన్ అయింది. దేవుడైతే కంచె తీయడు. ఎవరు తీస్తారు? సాతానికేమో అధికారం లేదు. మరి ఎవరు తీస్తున్నారు దాన్ని? మనమే. మా స్థలంలోకి రండి అని ఆహ్వానిస్తున్నది మనమే. ఎవరిని ఆహ్వానిస్తాం? పిగ్స్ అంటే పందులు, అంటే అపవిత్రతకి, పాపానికి మనమే ప్లేస్ ఇస్తాం తప్ప సాతానికి అసలు అధికారం ఉండనే ఉండదు. నిరాశను, నిస్పృహను, అవిశ్వాసాన్ని, మనుషుల మీద ప్రేమ లేని తనాన్ని, సమస్తాన్ని తీసుకొని వచ్చి పెట్టేది నువ్వే. ఇప్పుడు అర్థమవుతుందా ఎవరికి ఎవరు శత్రువు? గట్టి చెప్పాలి. ఎవరికి ఎవరు శత్రువు? మనకి మనమే శత్రువులు. దేవుని ప్రణాళికలు నెరవేరకుండా చేస్తున్నది ఎవరు? ఫస్ట్ ఎవరు? దేవుని శక్తి నీలో పని చేయకుండా చేస్తున్నది ఎవరు? మనల్ని వదిలేసుకొని మనం ఎవరిని తిడుతుంటాం? వాడు ఎంత దురదృష్టవంతులు. హల్లెలూయా. కాబట్టి ఇంకో నేను గమనించింది ఈ వాక్యంలో, నేను ఈ బుక్ లో కూడా చదివింది ఏంటో తెలుసా? నువ్వు రూపాంతరం తెలుసా? రూపాంతరం అంటే మార్పు చెంది మన రూపం మారిపోవడం. ఈ రూపం కాదు, మన మనస్సు రూపం మారితే తప్ప దేవుని చిత్తం ఏంటో మనకి అర్థం కాదు. మనం అనుకుంటాం దేవుని చిత్తం తెలుసని, చెప్తాం స్టేట్మెంట్, ఇదేనండి దేవుని చిత్తం అంటాం. నిజంగా దేవుని చిత్తం నీ మనసుకి అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు రూపాంతరం పొందాలి. ఎప్పుడు ఖచ్చితంగా రూపాంతరం పొందుతావు తెలుసా? నీ ఆలోచన విధానం రూపాంతరం పొందితే అప్పుడు నీ క్రియలు రూపాంతరం పొందుతాయి. నీ ఆలోచన, నీ క్రియలు ఎప్పుడైతే రూపాంతరం పొందుతాయో అప్పుడే నువ్వు రూపాంతరం పొందుతావు. అప్పుడే నీకు దేవుని చిత్తం అర్థమవుతుంది. అప్పుడే దేవుని చిత్తం నీలో నెరవేరుతుంది. నువ్వు 1000 సంవత్సరాలు దేవాని చిత్తం నెరవేర్చన్నా ఆయన చిత్తం నెరవేరదు. అడ్డు నీ మనసే, నా మనసే. అంతేనా? కాబట్టి మన ఆలోచన మారాలి, మనం చేసే పనులు మారాలి. ఈ 2 మారితేనే నువ్వు రూపాంతరం పొందుతావు. అప్పుడే దేవుని చిత్తం ఇది అని గ్రహించే శక్తి నీ మనసుకి వస్తుంది. అంతవరకు నీ చిత్తమే చేసుకుంటావు. అంతవరకు నీ మనసు చెప్పిందే వింటావు. నువ్వు 100 సంవత్సరాలు ప్రార్థన చేసిన ఆయన చిత్తం నెరవేరదు. హల్లెలూయా. నీ మనసును మార్చుకోవాలి. నీ భయాలు నువ్వు పోగొట్టుకోవాలి. నువ్వు నీ చిత్తాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన ప్రణాళికలు నీలో నెరవేర్చేలాగా నీ పనులు, మాటలు, పద్ధతులు అన్ని నువ్వు మార్చుకోవాలి. కష్టమా? కష్టమేమీ కాదు. వాక్యం వినాలి, వాక్యాన్ని పదే పదే మనసులో పెట్టుకోవాలి, దానినే మాట్లాడాలి, దానినే చెయ్యాలి. వెంటనే నీ మనసు రూపాంతరం పొందుతుంది. హల్లెలూయా. నువ్వు మార్పు పొందిన వెంటనే దేవుని చిత్తం నీలో నెరవేర్చబడుతుంది. మోసపోవద్దు ప్రియులారా, మోసపోవద్దు. ఏమంటారు, ముసుగు వేసిన క్రైస్తవ జీవితాన్ని జీవించొద్దు. ముసుగులో బ్రతకొద్దు. నేను ఇలా ఉంటున్నాను కదా, పాపం చేయట్లేదు కదా, వాక్యం చదువుతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, ఇది కాదు. మన మనసుతో చేయాల్సిన కొన్ని ఉన్నాయి. మన మనసుని మార్చుకోవాల్సిన బాధ్యత మనకి ఉన్నది. ఉంటున్నామా? ఓకే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం, అనుకూలం, సంపూర్ణం అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటు వల్ల రూపాంతరం. అంటే నీకు దేవుని చిత్తం అర్థమవ్వాలంటే నీ మనస్సు రూపాంతరం పొందాలి.
హల్లెలూయా. ఊరకనే ఆయన చిత్తం తెలియదు. అర్థమవుతుందా? ప్రభా నేను మారాలి అని అనిపిస్తుందా? అయ్యా నా మనసు చాలా దూరంగా ఉంది, నీకు నాకు చాలా దూరం ఉంది అని అనిపిస్తుందా? అనిపించలేదు. నాకేంటి ఎప్పుడో మారిపోయాను అనుకుంటున్నావా? నేను మారిపోయి ఎంతకాలం అయింది అనుకుంటున్నావా? ఇది కొంపదీసి చచ్చిపోయే వరకు మారాలి. నువ్వు మారిపోయావంటే చెప్పండి, రేపు సమాధి కార్యక్రమం పెట్టేద్దాం అంటే ఇంక మీరు చచ్చిపోయే వరకు మారాలి. మరి మారిపోయావంటే ఇంకా పాట పాడేయచ్చు, పరలోకము నా దేశమే. మరలా వద్దాం, మార్పు చెందాం. మనందరం మారు మనసు ఎంత తక్కువ ఉంటాం తెలుసండి. చిన్న పిల్లల మనస్తత్వం కంటే చిన్న మనసులు మనవి చాలాసార్లు. చిన్న పిల్లలే ఇంకా బాగా ఆలోచిస్తారేమో. చిన్నపిల్లలు చచ్చ తప్పు అంటారా? ఎంత పెద్ద ఏజ్ వచ్చినా ఆ తప్పు చేసేయడానికి కూడా ఏమీ అనిపించదు పెద్దలకి. అంటే చిన్నపిల్లల మనసుకున్న వెలిగింపు కూడా లేనంత చిన్న మనసు. ఎంత దారుణమో చూడండి. మనసు మారాలి. హల్లెలూయా. వాక్యమే మనసును మార్చడానికి గల శక్తి. వాక్యము రక్షిస్తుందంట. వాక్యం ఏం చేస్తుంది? రక్షిస్తుంది. అంటే నేను విడుదల చేస్తుంది, నేను స్వస్థపరుస్తుంది, నేను నీకు సమృద్ధినిస్తుంది, నీకు శాంతినిస్తుంది. వాక్యమే చేయగలదు. వాక్యం చాలా మన జీవితానికి చాలా ఇంపార్టెంట్. దాని గురించి మీరు ఎంత ప్రయాసపడుతున్నారో అర్థం చేసుకోండి. ఓకేనా? చివరగా చెప్తున్నాను, మన ఆలోచన మారితే మన పనులు మారుతాయి. మన ఆలోచన పనులు రెండు మారినప్పుడే మన మనసు మారుతుంది. అప్పుడు మనం రూపాంతరం పొందుతాం. ఓకేనా? ఎందుకంటే మనుషుడు ఏం ఆలోచిస్తాడో అదే చేస్తాడు. ఆలోచన మారకపోతే పనులు మారు. ఆలోచన మారాలంటే వాక్యమే అతడు. ఈ వాక్యం ఇలా చెప్తుంది, నేను చెయ్యను, చేస్తాను, చెయ్యను, చేస్తాను, చెయ్యను. ఇది నీ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రభు ఈ మాటలు మీకు నాకు అర్థమైనట్లు చేయనుగాక. మెయిన్ నెక్స్ట్ ఇంకో నీ ఇష్టం మారుతావా, నీ ఇష్టం మారవా, నీ ఇష్టం. అందుకే దేమా పౌలుతో పాటు కలిసి బ్రతికి పరిచర్య చేసి, అంటే పౌలు అంటే అపోస్తలుడితో విశేషమైన అద్భుతాలు చేసిన పౌలుతో కలిసి పరిచర్య చేసిన దేమా అని ఒక వ్యక్తి ఎంత పౌలుతో ఉండి పరిచర్యలో పాల్పంపులు పొంది లోకాన్ని స్నేహించి విడిచి వెళ్ళిపోతాడు. సో అక్కడ కూడా పనిచేసేది ఏంటి? స్వచిత్తం. దేవుడితో ఉంటావా, నీ ఇష్టం. ఉండవా, నీ ఇష్టం. మనుషులు ప్రేమిస్తావా, నీ ఇష్టం. ప్రేమించవా, నీ ఇష్టం. యువర్స్. హల్లెలూయా. అది. సో ఇంకొకటి ఉండిపోయింది, అదేంటి? మనసును మనమే మార్చుకోవాలి, తప్పదు. ఓకేనా? ఇంకా అసలైంది ఉంది, ఏంటది? శరీరము. ఏంటి? ఈ శరీరం అది సంపూర్ణంగా ఎక్కడ బతుకుతుంటది? ఈ లోక దేవత పరిపాలిస్తున్న, సాతాను పరిపాలిస్తున్న ఈ లోకంతో ప్రతి క్షణం కలిసే ఉండే ఈ శరీరము. పాపం ఇది పరలోకం కూడా రాదు. ఈ శరీరం పాపం పరలోకం కూడా రాదు. ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టికి వెళ్ళిపోతుంది. ఈ శరీరం కోసమే బతుకుతుంటాం ఉదయం లేచింది మొదలు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఎలా సుఖిద్దామా, ఎలా స్వార్థంగా ఉందామా, ఎలా పోషించుకుందామా, దీన్ని ఎలా సంతోష పెడదామా, దీనికోసమే బ్రతుకుతాం. పరలోకం కూడా రాదు. ఇది జస్ట్ ఒక గుడారం. ఇది అందంగా ఉంచుకోవడానికి, బాగా తిండి పెట్టడానికి, పడుకోవడానికి, స్వార్థంగా బతికేయడానికి, అన్నిటికీ రీజన్ ఏంటి? ఈ శరీరమే. ఈ శరీరంలో ఏముంటే, శరీరం చూస్తూ ఉంటాం. జ్ఞానేంద్రియాలు చూసేది, విన్నది, వాసన చూసేది, రుచి చూసేది, స్పర్శ. దీని మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది శరీరం అంతా. ఇదే మనకు కావాల్సింది. ఈరోజు ఉదయం లేసే ఏం కూర, ఇప్పుడు పడుకో, ఎలా సుఖ పెట్టాలి, ఎలా సంతోషంగా ఉండాలి. జస్ట్ లివింగ్. లోకంతో ప్రతి క్షణం కాంటాక్ట్లో ఉంటాయి. ఈ లోకం ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో.
సో ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత పరిశుద్ధుడైనా శరీరం ఎప్పుడు పాపాన్ని వాంఛిస్తూనే ఉంటది. నా శరీరం ఎప్పుడు వాంఛించదు అన్నాడు ఈ భూమి మీద లేడు. ఎవరైనా ఉన్నారా మీలోని? మళ్ళీ సమాధి కార్యక్రమే. ఎవ్రీ డే, ఎవ్రీ టైం శరీరం ఎప్పుడు పాపాన్ని వాంఛిస్తూనే ఉంటది. ఈ శరీరాన్ని కూడా దేవుడు మార్చడు. మళ్ళా ఇక్కడ ఏం చేయాలి? ఎవరు పని చేయాలి? మనమే పని చేయాలి. ఇప్పుడు నేను టీవీ చూస్తానని నేను అనుకున్నాను అనుకో, నన్ను వచ్చి దేవుడు ఎలా ఆపుతాడో చెప్పండి మీరు. ఇప్పుడు చెప్పండి, కరెంట్ తీసేస్తాడా? కరెంట్ వచ్చాక కూడా చూడాలనిపిస్తుంది కదా. ఇప్పుడు నాకు టీవీ చూడాలనుంది, నా కళ్ళు ఆనందాన్ని పొందాలని చూస్తున్నాయి, ఓకేనా? నేను టీవీ ముందు కూర్చుంటే దేవుడు వచ్చి టీవీ ఆపేస్తాడా? నీ కోసం దేవుడు వచ్చి ఎలా టీవీ ఆపడానికి? ఎలాగా నువ్వు ఆ కళ్ళుకి కావలసిన ఆనందాన్ని ఆపుకోగలవు? ఎవరు చూడకుండా ఆగాలి? దేవుడు మారిస్తే అప్పుడు మారిపోతానండి నేను అంటే, నువ్వు చచ్చిపోయినా కానీ మారవు. మరి అది చూసిన తర్వాత ఖచ్చితంగా అందులో ఉన్నవి మైండ్ మీద పనిచేస్తుంటాయి. కొంతమంది తెలుసా, ఇప్పుడు చాలా మంది సీరియల్స్ చూసి, ఆడోళ్ళు సీరియల్స్ చూసి చూసి అందులోలాగే మనం ఉండాలనుకుని అరుపులు, కేకలు, ఒకరి మీద ఒకరు పగలు, ద్వేషాలు, అందులో జీవించేస్తున్నారు. ఏంటి ఆ క్యారెక్టర్లోకి వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళలాగా బిహేవ్ చేసేస్తుంటారు. అర్థమవుతుందా మీకు చెప్పింది? చూసింది ఎప్పుడు కూడా మైండ్ మీద పనిచేస్తూ ఉంటది. మైండ్ ఏం చేస్తుంది? ఏం ఆలోచిస్తామో దాన్ని మరలా చేస్తాం. ఈ శరీరంతో చేసింది మనసు మీద పనిచేస్తుంది. మనసు శరీరం మీద పనిచేస్తూ ఉంటది. మన మనసు మారకపోతే ఈ శరీరం ఏం చేస్తుంది తెలుసా? మనసుని ఆధారం చేసుకొని దేవుడు నూతనంగా సృష్టించిన మన ఆత్మని డామినేట్ చేసేస్తుంది. మన మనసు మారితే దేవుని ఆత్మ, మనలో ఉన్న ఆయన, మన ఆత్మ ఈ మనసును ఆధారం చేసుకొని శరీరాన్ని డామినేట్ చేయగలుగుతాం. అర్థమైందా? చెప్పింది అర్థమైందా? మనసు కానీ మార్చుకున్నాం అనుకో దేవుని వాక్య ప్రకారం, అప్పుడు మన ఆత్మ ఈ శరీరాన్ని ఆధీనంలోకి తీసుకుంటుంది, ఓకేనా? మనసు మారలేదనుకోండి, ఈ శరీరం మన ఆత్మను ఆధీనంలోకి తీసుకుంటుంది, మన ఆత్మను స్వాధీనం చేసుకుంటుంది. అంటే మనం ఏం చెప్తే అది చేస్తుంది, ఈ శరీరం ఏం చెప్తే అది చేస్తుంది. అంతేగాని లోపల ఉన్న దేవుడు ఏం చెప్తే అది నువ్వు చేయలేవు. నీకు శక్తి అది, నువ్వు ఎంత అనుకున్నా చేయలేవు, ఎందుకంటే నీ మనసు మారట్లేదు కాబట్టి, ఓకేనా? మనసు అయిపోయింది. ఇప్పుడు శరీరం గురించి మాట్లాడుకున్నాం. సో ఈ శరీరం మార్చుకోవాల్సింది ఎవరు? మళ్ళీ ఏం బాబు? హలో, ఓకేనా? సో శరీరాన్ని మార్చుకోవాల్సిన దేవుడు వచ్చి మరలా మార్చడు మిమ్మల్ని. మీరు మీరు ఆలోచించుకోండి, ఉదయాన్నే లేవడానికి ఆపేదేవరు? ప్రార్థన చేయకుండా నీ శరీరాన్ని పడుకోబెట్టేది ఎవరు? వాక్యం చదవకుండా నీ మనసుని ఆపేది ఎవరు? సతనా? వాడిని అనకండి దయచేసి, ఓకేనా? టీవీ ముందు కూర్చోమని చెప్తుంటే కూర్చుంటుంది ఎవరు? సాతాను కూర్చోబెడతాడా? కూర్చుంటున్నాడు. తవ్వులు ఆడుకునేది మనమే, అసూయపడేది మనమే, ఈర్ష్యపడేది మనమే, కోప్పడేది మనమే, ఎవ్రీథింగ్, ఓకేనా? సో ఈ శరీరాన్ని మళ్ళా దేవుడు వచ్చి ఏమి చేయడు, ఈ శరీరాన్ని మనమే ఏదో చేయాలి. ఏం చేయమని దేవుని వాక్యం చెప్తుందో 3 వాక్యాలు చెప్పి క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీక్ చదువుదాం, ఓకేనా? మొదటిది రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక, ఆ బైబిల్ ఎలాగని తెస్తారు? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మన శరీరాన్ని మనం ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇది ఎవరు చేయాలి? మళ్ళా చెప్పండి. మనం చేయాలి. ఏమని చెప్తుంది తెలుసా? వినండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధం, దేవునికి అనుకూలమైన
సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకి సమర్పించుకొనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇంటి సేవ మీకు యుక్తమైంది. ఎవరు సమర్పించుకోవాలి? సజీవ యాగంగా సమర్పించుకోవాలంటే సజీవ యాగం అంటే ఏంటో చెప్పాలి ఫాస్ట్గా. సజీవ యాగం అంటే ఏంటండి? దావీదు సజీవ యాగం అంటే దాని అర్థం ఏంటి? రమేష్ గారు తెలీదా? క్రైస్తవులు అయి ఉంటే తెలియకపోవడం ఏంటండి పదాలు కాదు. సజీవ యాగం అంటే ఏంటండి? తెలియదు. బ్రతికుండగానే చంపాడు. సజీవ యాగం అంటే చూడండి, చాలా మంది మిషనరీల్ని సజీవ దహనం చేశారంటారు కదా. చచ్చిపోయిన దహనం చేస్తారు. దహనం అంటే తెలుసా? కాల్చడం. చచ్చిపోయిన కాలుస్తారు. మిషనరీల్ని సజీవ దహనం చేశారంటే బ్రతికుంటారు, ఇంకా చావలేదు, వాళ్ళు కాల్చడం ఏమవుతుంది? ఎలా ఉంటుంది? సజీవం బ్రతికుండగా కాలుస్తుంటే. అలాగా మన శరీరాలకి కావలసింది కోరుకుంటూ ఉంటే నీ శరీరం దేవుడు చెప్తాడు దాన్ని యాగంగా మార్చు అని అంటాడు. కాల్చు కాల్చు దాన్ని కాల్చు అని చెప్తాడు. నొప్పి వస్తుందా? నొప్పి వస్తుందా రాదా? దేవుడికి కావాలా? సుఖం కావాలా? అది దేవునికి అసలైన సేవ అంటాం. అది ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. నీ మనసుకి టీవీ చూసేయాలి. టీవీ చూడను అనుకోగా నీ మనసుకి ఏమవుతుంది? అబ్బా చెప్పరా నీ బాధ. అమ్మ బాబోయ్, చూడకుండా ఉండగలనా? ఇది వదిలేసి నేను ఉండగలనా? బాధపడతావా? మరి లేకపోతే ఈ బాధ కూడా పెడతాడని దేవుడిని వదిలేస్తావా? ఏం కావాలి? దేవుని వాక్యం చెప్తుంది, సజీవ యాగంగా మీ శరీరాల్ని సమర్పించుకో. ఇది ఆత్మ సంబంధమైన ఆరాధన అయి ఉన్నది అనే దేవుని వాక్యం. హల్లెలూయా. ఇది చేయకుండా మనం ఇక్కడికి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అన్నాం అనుకోండి, దేవుడు నిద్రపోడు. ఎవరైనా ఆయన కొనుక్కుని నిద్రపోడు. అర్థమవుతుందా? సో నీ శరీరం కోరుకుంటున్న దాన్ని ఇవ్వడానికి, దేవుని వాక్యానికి విరోధమైనవి ఇవ్వడానికి వీలు లేదు. చేయాల్సింది ఎవరు? నేనే చేయాలి, నువ్వే చేయాలి. ప్రభువా చేయను, నాకొద్దు, మనస్సు కష్టపడిపోతున్నా, శరీరం విలవిల్లాడిపోతున్నా, నీ మనస్సు చంపుకుంటావో, నీ శరీరాన్ని చంపుకుంటావో, ఏం చేస్తావో ఎవరు? నేను ఇదిగో సజీవ యాగంగా నన్ను నేను సమర్పించుకుంటున్నానని చెప్పవలసింది. మళ్ళీ రాదు అని కాదు, మళ్ళీ వస్తుంది. ఎంతవరకు వస్తుంది? ఈ శరీరంతో నువ్వు ఉన్నంత కాలం వస్తూనే ఉంటుంది. ఈ శరీరంతో ఉన్నంత కాలం నీ శరీరాన్ని నువ్వు సజీవ యాగంగా సమర్పించుకోవాల్సింది. రెండోది, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష ఉందండోయ్. అంటే ఏంటి? డబ్బులు సంపాదించేయాలి. ఎంత? ఉన్నదానికి మించి సంపాదించాలి. దేవుడు నీ కోరికలు తీరుస్తా అన్నాడా? నీ అవసరం తీరుస్తానన్నాడా? అమ్మాయి బాగానే చెప్పారు. నీ కోరికలు తీరుస్తా అన్నాడా? అవసరాలు తీరుస్తా అన్నాడా? అవసరాలు తీరుస్తాడు. నాకు ఇప్పుడు కావాలి 2 విమానాలు ఇస్తాడా ఏంటి? ఇప్పుడు కాదు, అది నాకు తలనొప్పి ఇస్తే. అవునా? ఏం తీరుస్తాడు? అవసరాలు తీర్చలేని తండ్రి ఆయన ఎప్పుడు కావలసి అప్పుడు ఇస్తాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. వీటిని ఏం చేయాలంట? చంపివేయుడి. ఏం చేయాలి?
చంపేస్తే మళ్ళీ మాట్లాడతారు ఎవరైనా? చంపేసిన తర్వాత చూస్తే ఏంటి? చంపిన తర్వాత కదిలితే ఏంటి? పారిపోతుంది దెయ్యమని. అవునా? వీటన్నిటిని ఏం చేయాలి? చంపేయాలి. మీ అవయవాళ్ళు దేనినైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, ఓన్లీ అపవిత్రత కాదండి, పాపం ఒకటే చెప్పట్లేదు, వ్యభిచారం, కామాతృత ఇవే కాదు. నీ శరీరం కొన్ని ప్లెజర్స్ కోరుకుంటూ ఉంటుంది కదా, దేవుని వాక్యానికి విరోధమైనవి, వాటిని చంపేయండి. సిలువ వేయి, దాన్ని చంపివేయు. ఓకే, నెక్స్ట్ థర్డ్ది 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏదో ఒక మాట చూడండి, నా శరీరమును నలుగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. దానిని అంటే ఏంటి? ఈ శరీరాన్ని అంటే దానిని నేను లోపరుచుకుంటున్నాను. ఇద్దరు మనుషులు కనబడుతున్నారు కదా, ఇక్కడ ఇద్దరు మనుషులు కనబడుతున్నారు కదా, నేను దానిని లోపరుచుకుంటున్నాను. ఎవరు నేను నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను. ఎవరు అక్కడ? ఇద్దరు మనుషులు. ఎవరు? నా ఆత్మ నా శరీరాన్ని లోపరుచుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాలో ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని లోబరుచుకునేలాగా నువ్వు నీ ఆత్మను బలపరుచుకోవాలి, నీ మనస్సుని రూపాంతరపరుచుకోవాలి. అప్పుడు నీ శరీరాన్ని నువ్వు నల్లగొట్టి చంపేసి సజీవ యాగంగా ఆయనకి నువ్వు సమర్పించుకో. హల్లెలూయా. ఎంత థియరీ ఎందుకు ఇంకా ఉంది శరీరం గురించి, నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఒకవేళ ఇదంతా చేయకపోతే మన మనసులోకి, మన శరీరంలోకి ఎవరు వస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? సాతాను వచ్చి బుజ్జగిస్తాడా? ప్రేమిస్తాడా? మనకు మేలు చేస్తాడా? నిరాశ, నిస్పృహలు, శాంతి, సమాధానం లేకుండా మనల్ని హింసించి, మనల్ని ఓడించి, మనల్ని బాధపరిచి మన జీవితాలు నాశనం చేస్తాడు. యేసు ప్రభు పైనుంచి కిందకొచ్చి శిలువ మరణం పొంది చనిపోయి తిరిగి లేచి అంత గొప్పగా ఉన్న దేవుడు మనకి విజయాన్ని ఇస్తే మనం ఎందుకు ఇలా బ్రతుకుతున్నాం? మన ప్రాణాన్ని మనం లోబరుచుకోక, మన శరీరాన్ని మనం లోబరుచుకోక. అందుకనే 4 వారాల నుంచి చెప్పి కలిసిపోతున్నాడు. సో నేను చెప్తున్నాను కదా, అన్నిటినీ నేర్చుకున్నానని కాదు, కానీ చాలా విషయాల్లో ప్రభు నాకు ఈ విషయాల్ని నేర్పించాడు. నేను మనసుని రూపాంతరపరుచుకోలేనప్పుడు నరకాన్ని అనుభవించాను. నా మనసుని రూపాంతరపరుచుకునే కొలది గొప్ప విషయాన్ని నేను అనుభవిస్తున్నాను. హల్లెలూయా. అది లేకపోతే గొప్ప బాధ, వేదన కూడా బయటికి నవ్వుచుంటున్నాను. హృదయంలో దుఃఖం, భయంకరమైన దుఃఖం. కాబట్టి ప్రియులారా, దయచేసి మనసు మార్చుకుని చాలా వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇందాక సిచ్యువేషన్ చూసారా? గబ్బా మాట్లాడేస్తున్నారు. ప్రేమ అమర్యాదగా అన్నాడు. నేను చాలాసార్లు ఎలా నేర్చుకున్నాను తెలుసా? మనం ప్రేమించే వ్యక్తులు ఉంటారు. కొంతమంది అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆ వ్యక్తుల మీద మనం అమితమైన ప్రేమ చూపిస్తుంటాం. వాళ్ళు ఏంటో